నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. నేడు అకాల వర్షాలు కారణంగా ప్రజలు పలు వ్యాధులు బారిన పడే అవకాశం మెండుగా ఉంటుంది. ముఖ్యంగా మన్యంలో విష జ్వరాలు బారిన పడి ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటారు. ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమే కాదు, ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా గతంలో అనేకమున్నాయి. అయితే అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలో భాగంగా హుకుంపేట మండలం స్థానిక కొంతిలి పంచాయతీ సర్పంచ్ రేగం రమేష్ శారద ట్రస్ట్ వారితో నేరుగా మాట్లాడి కొంతిలి ప్రధాన కేంద్రంలో కమ్యూనిటీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయించి డాక్టర్ల ద్వారా వ్యాధులు బారిన పడిన వారికి డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయించి వ్యాధులు బారిన పడిన వారికి ఉచితంగా మందులు అందేలా చేసి వ్యాధుల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా డాక్టర్ల ద్వారా తెలియజేసి ప్రజలకు అవగాహన కూడా కల్పించేలా చేశారు. మరి ఉత్సాహంగా వచ్చినటువంటి గ్రామస్తులకి ఏవైతే మరి పేషెంట్గా ఉన్నారో వారందరినీ ఏ రూపంలో మరి స్టేట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఉద్దేశించి చక్కటి మరి సూచనలు ఇచ్చి వారికి అన్ని రకాలుగా దాని మీద అవగాహన కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు జరిగినట్టు క్యాంపులో మరి మా అందరినీ కూడా అన్ని విధాలుగా టెస్ట్ చేసి మనకి మందులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సీజనల్గా వచ్చే వ్యాధుల మీద మరి డాక్టర్ గారు మరి ఏవైతే ఇప్పుడు వచ్చినటువంటి సీజన్లో ఎలాగుండాలి మరి దానికోసం వివరించడం జరిగింది. మరి ఈ గ్రామానికి మాకు మరి మొట్టమొదటిసారిగా విచ్చేసి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమానికి మాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు కిముడు చిన్ననాడు గారు, అలాగే మా గ్రామ ఉద్యోగస్తులు, మా గ్రామ ప్రజలు, యువతి యువకులు అందరూ కూడా మరి అలాగే ముందుగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మా గ్రామంలో మరి సబ్ సెంటర్ ఉందండి. వాళ్ళు ఎంఎల్హెచ్పి, ఎన్ఎంస్, ఆశా వర్కర్లు మరి వారి యొక్క బృందం చాలా మరి చాకచక్యంగా మాకు సహకరించారు. వారికి మా గ్రామం తరఫున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కమ్యూనిటీ మెడికల్ అవగాహన కార్యక్రమం భాగంగా చిన్ననాయుడు గారు మరియు గ్రామ పెద్దల ఆర్గనైజేషన్ ఈ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో 144 మంది పేషెంట్స్ చూడడం జరిగింది. అందులో మెజారిటీ అడల్ట్ గ్రూపే, అంటే అబవ్ 50 ఇయర్సే ఎక్కువ మంది ఉన్నారు. అందులో చాలామంది అంటే మస్కులోస్కెలిటల్ పెయిన్, బ్యాక్ ఎక్కువ, జాయింట్ పెయిన్స్ వాళ్ళే ఎక్కువ మంది వచ్చారు. అందులో అది కూడా హైపర్ టెన్షన్, బీపీ, షుగర్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ ఊర్లో మెజారిటీ. ఫీవర్ కేసెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ, 1-2 కేసులు మాత్రమే. అంటే 5%, 2%, 5% కేసెస్ ఈ ఫీవర్ కేసెస్ అనేది రికార్డ్ అయింది. మెజారిటీ హైపర్ టెన్షన్. వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే సాల్ట్ తగ్గించుకోమని, డైట్ రిస్ట్రిక్షన్ చేయమని, అంటే సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్, రెగ్యులర్గా బీపీ ట్యాబ్లెట్స్ వాడండి, ఇక్కడ ఏఎన్ఎంస్ ఉన్నారు, కన్సర్న్ హాస్పిటల్ ఉంది, రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అయిపోతే వాళ్ళకి చెకప్ చేసుకొని వాడండి అని మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళకి. షుగర్ పేషెంట్స్ అయితే డైట్ కంట్రోల్ చేసుకోవాలి, రైస్ తగ్గించి మిగతా అంటే షుగర్ ఫ్రీ డైట్ తినమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. మెయిన్ ఇక్కడ హెల్త్ స్టాఫ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. వాళ్ళు మాకంతా వీళ్ళ కోఆపరేషన్ లేకపోతే మేము ఈ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేయలేము. ప్లస్ అందరికీ విలేజ్ ఎల్డర్స్కి అందరికీ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి క్యాంప్స్ ఇంకా అంటే మల్టిపుల్ చాలా పెట్టాలి, ఇంకా ఎక్కువ మందితో పెట్టాలని పెడితే మంచిదని నేను అనుకుంటున్నాను. దానికేమొద్దు.